జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇటీవల శస్త్రచికిత్స జరగడం, అనంతరం వైద్యులు ఆయనకు 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని జనసేన శ్రేణులు ప్రార్థిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జలదంకిలోని ప్రసిద్ధ సీతారామ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల క్షేమం కోసం నిరంతరం పరితపించే నాయకుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో మమేకం కావాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుండి 5 రోజుల పాటు ఉదయగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో సర్వమత ప్రార్థనలు, ప్రత్యేక పూజలు నిర్వహించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య, తోట మురళి, జానీ, మాధవరావు, అరవింద్, మోహన్ రావు, చందు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం సరిగా లేదని తెలుసుకుని రాష్ట్రం మొత్తం జన సైనికులందరూ కూడా ఎంతో దిగ్భ్రాంతికి లోనై ఉన్నారు. ఆయన ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పనని రాష్ట్రం మొత్తం జరిగే కార్యక్రమాల్లో ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు 20 నుంచి 25 దేవాలయాల్లో ఆయన ఆరోగ్యంగా ఉండాలని మసీదుల్లో, చర్చిల్లో ఇలా ప్రార్థనలు, పూజలు జరగడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఎంతో మహిమగల దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం, ఈ సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం జలదంకి పట్టణం నందు వెలిసి ఉంది. ఆయన ఎంతో మహిమగల స్వామివారు అని చెప్పి తెలిసి ఆయన్ని ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని, త్వరగా కోలుకొని మంచి ఇదిలో ఉండాలని చెప్పని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఎంతో నిష్టగల దేవుడు. మేము కూడా ఎంతో నిష్టగా సుమారు 9 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ప్రతి దేవాలయాల్లో ఉదయగిరి నియోజకవర్గంలో 9 రోజుల పాటు ఈ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసేందుకు ఉదయగిరి జనసేన పార్టీ తరఫున ఈ పిలుపునివ్వడం జరిగింది. జై జనసేన.